హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివాసుని లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం టమాటో నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం. ఇలాంటి నిల్వ పచ్చడిని తయారు చేసుకుంటే ఎండలో ఆరబెట్టుకొని సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుందండి. మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దీనికోసం మనం ఫ్రెష్ టమాటోస్ తీసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని క్లాత్తో శుభ్రంగా నీట్గా తుడుచుకొని ఒక్కొక్క టమాటో 4 పీసెస్ వచ్చేసేలాగా కట్ చేసుకొని ఒక కంటైనర్లో వేసుకొని ఉప్పు వేసి 3 days వరకు ఊరబెట్టుకోవాలండి. బాగా ఊరిన తర్వాత 3 days తర్వాత టమాటోస్ మొత్తం వాటర్ పిండేసి ఆరబెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఎండలో ఆరబెట్టుకోండి. చక్కగా ఒక 4 daysలో మనకి టమాటోస్ అయితే మంచి ఎండలో ఆరిపోతాయండి. తర్వాత ఈ వాటర్ కూడా మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఆ వాటర్ని కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో కారం, వెల్లుల్లి, మెంతు పొడి, ఆవపిండి యాడ్ చేసుకోండి. ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు తీసేసి వెల్లుల్లి గుడ్లులాగా యాడ్ చేసుకోండి. కొన్ని గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేయండి, కొన్ని తాలింపులో యాడ్ చేయండి. తాలింపు వేసేద్దాం. దీనికోసం మనం పచ్చెనగపప్పు, సాయం మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా చల్లారిన తర్వాత అప్పుడు టమాటో పచ్చడిలో యాడ్ చేసుకోండి. పచ్చడి ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటుంది. 1 year వరకు స్టోర్ ఉంటుందండి. ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఒక్కసారి ట్రై చేయండి.